హాయ్ అండి. కూరగాయలు కూరలో కాదు, ఈ విధంగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి. చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి, ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. మనం ఫ్రూట్స్ తెచ్చుకున్నప్పుడు వాటర్లో క్లీన్ చేసేసుకొని అలానే తినేస్తూ ఉంటాం కదండి. దానిపైన ఎక్కువగా కెమికల్స్ అవి వేసి పండిస్తూ ఉంటారు. కాబట్టి ఈ విధంగా మనం చక్కగా ఇలా వాటర్లో క్లీన్ చేసుకొని తిన్నామనుకోండి, ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయండి. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో ఈ విధంగా ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసేసుకొని కొంచెం గోరువెచ్చని వాటర్ పోసుకోవాలండి. ఈ విధంగా ఫ్రూట్స్ అన్నీ కూడా ఇలా ఈ వాటర్లో క్లీన్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ మామూలు వాటర్ పోసేసుకొని ఈ విధంగా మనం ఎందులో అయినా స్టోర్ చేసుకున్నామనుకోండి, ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయండి. సో మనం ఈ విధంగా క్లీన్ చేసుకుని తిన్నామనుకోండి, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఎందుకంటే వాళ్ళు మార్కెట్ నుంచి వచ్చేవన్నీ కూడా మందులతో కూడినవి కాబట్టి వాళ్ళు ఎక్కువగా కెమికల్స్ వేసి పండిస్తారు. కాబట్టి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇలా ఈ బౌల్లో వాటర్ పోసుకొని కొంచెం గోరువెచ్చని వాటర్ అయితే సరిపోతాయండి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసేసుకొని ఈ విధంగా వాటర్లో ఒక 5 మినిట్స్ అలా ఉంచేసి 5 మినిట్స్ తర్వాత తీసుకుని మనం తిన్నామనుకోండి, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్ ద్వారా నాకు తెలియచేయండి. మీరు కమెంట్ చేస్తేనే నాకు అర్థమవుతుంది కాబట్టి నేను ఏ టిప్స్ చేయాలనేది కూడా నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది. కాబట్టి సో ఈ టిప్స్లో మీకు ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో తప్పకుండా చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియచేయండి. మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ ద్వారా నాకు తెలియపరిస్తే తప్పకుండా ఆ టిప్స్ చేయడానికి నేను తప్పకుండా ట్రై చేస్తానండి. సో తప్పకుండా మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా మీరు కమెంట్ చేయండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయనేది కూడా, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మనం పచ్చిమిర్చి ఇలాగ తొడుములు తీసిన తర్వాత పారబోస్తూ ఉంటాం కదండి. అవి పారబోయకుండా చక్కగా ఈ విధంగా వాటర్లో ఏదైనా ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో ఇలా గోరువెచ్చని వాటర్ తీసుకోవాలండి. ఆ వాటర్లో పచ్చిమిర్చి తొడుముల్ని ఒక నైట్ అంతా ఇలా వదిలేసి మార్నింగ్ ఈ విధంగా చక్కగా ఆ వాటర్ని ఏదైనా ఒక గ్లాస్లోకి స్ట్రైన్ చేసేసుకొని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకున్నాం అనుకోండి, చక్కగా వర్క్ అవుతుందండి. ఇదేంటే తొడుములు తీసుకుని జాగ్రత్త చేసుకోమంటుందని అనుకుంటున్నారా? చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఈ విధంగా తొడుములన్నీ తీసేసి తర్వాత ఈ వాటర్ని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసేసుకున్నాం అనుకోండి, మంచి ఘాట్ అయితే ఉంటుందండి ఈ వాటరు. మన ఇంట్లో కొన్ని పూల మొక్కలను అయితే పెంచుకుంటూ ఉంటాం కదండి. ఇలా పూల మొక్కలు పెంచుకుంటూ ఉంటాము. దానిపైన మనకి ఎక్కువగా పెస్ట్ వచ్చేసి ఉంటుంది. చిన్న పురుగులు, మిల్లీ బాగ్స్ అలాంటివి వస్తూ ఉంటాయి కదండి. మనం ఇంట్లో కాబట్టి ఏమి చేయలేము వాటిని. ఈ విధంగా ఇలా పచ్చిమిర్చి తొడుముల్ని వాటర్లో ఒక నైట్ అంతా నానబెట్టేసి గోరువెచ్చని వాటర్ పోసి నానబెట్టిన తర్వాత ఈ విధంగా ఏదైనా ఒక స్ప్రే బాటిల్ పోసుకొని మన ఇంట్లో ఉన్నటువంటి పూల మొక్కల పైన కానీ, పండ్ల మొక్కల పైన కానీ, ఇలా వెజిటేబుల్ ప్లాంట్స్ పైన కానీ, ఇలా ఎక్కడైతే మనకి పెస్ట్ కానీ, మిల్లీ బాగ్స్ కానీ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఈ విధంగా కొంచెంగా స్ప్రే చేసేసామనుకోండి, వీటి ఘాటు స్మెల్కి అవి దూరంగా పారిపోతాయండి. ఎటువంటి పెస్ట్ కానీ, మిల్లీ బాగ్స్ కానీ అసలు రావండి. ఈ విధంగా నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. ఇలా తొడుముల్ని నేను పడేయకుండా ఒక ఓవర్ నైట్ అంతా కూడా ఇలాగా ఆ వాటర్లో నానబెట్టేసి ఈ విధంగా ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని ఇలా మన గార్డెన్లో ఉన్నటువంటి పూల మొక్కలకైతే ఇచ్చుకోవచ్చండి. దీనిపైన ఉన్నటువంటి పెస్ట్ కానీ, మిల్లీ బాగ్స్ కానీ, పురుగులు కానీ అన్నీ కూడా తొలగిపోతాయి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఎక్కువగా మనకి అనుకోకుండా ఒక్కోసారి కింద పడిపోతూ ఉంటాం కదండి, గాయం అవుతూ ఉంటుంది. లేదంటే మనకి ఇప్పుడు ఎక్కువగా చిన్న పొక్కులు లాంటివి, గెడ్డలు లాంటివి వస్తూ ఉంటాయి కదండి. అలాంటివి ఉన్నా కూడా ఈ చిన్న ట్రిక్ చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఈ విధంగా మనం ఎక్కువగా పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది కదండి, కింద పడినా కూడా అక్కడ దెబ్బ తగిలిన చోట ప్లేస్లో బాగా పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది. అలా పెయిన్ వచ్చినప్పుడు బాగా ఇబ్బంది పడిపోతూ ఉంటాము. ఏం చేయాలనేది, ఆ పెయిన్ ఎలా తగ్గిపోతుంది అనేది కూడా మనకి టెన్షన్ పడిపోతూ ఉంటాము. అన్ని ట్యాబ్లెట్లు వేసుకున్నంతసేపు కొంచెం అంతసేపు అలా ఉంటుంది కదండి, మళ్ళీ పెయిన్ అనేది మొదలవుతుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఈ చిన్న ట్రిక్తో న్యాచురల్గా ఒకసారి ఇలా ఈ ట్రిప్ ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలాగ కూరగాయలు ఉంటాయి కదండి, డీప్ ఫ్రిడ్జ్లో ఈ విధంగా ఒక 5 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ పెట్టేసి తర్వాత కొంచెం కూలింగ్ వస్తుంది కదండి, ఇలా గెడ్లు
ఇలా ఈ గెరిట్లు అయితే కూలింగ్గానే ఉంటాయి కాబట్టి మీకు ఎక్కడైతే గెడ్లు కానీ పొక్కులు కానీ లేదంటే దెబ్బ తగిలిన ప్లేస్లో కొంచెం అక్కడ గాయం అవుతుంది కదండి, ఆ గాయం దగ్గర కానీ ఈ విధంగా వాపు ఉన్న దగ్గర కానీ ఇలాగా ఈ కూలింగ్ గెరిట్ని అక్కడ కాపుకుంటూ ఉన్నామనుకోండి, ఆ పెయిన్ అనేది చక్కగా రిలీఫ్ అయిపోతుంది. మనకి ఎటువంటి పెయిన్ అనేది ఉండదండి. సో మనకి ఈ విధంగా అంటే ఎక్కువగా తగ్గిపోతుందని నేను చెప్పట్లేదండి, కొంచెం మనకి పెయిన్ అనేది తగ్గుతుంది. కాబట్టి ఇలా ఇంట్లో న్యాచురల్గా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. పెయిన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఎక్కువగా తగ్గిపోతుందని నేను చెప్పనండి, కొంచెం మనకి సుమారుగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా డీప్ ఫ్రిడ్జ్లో ఇలా గెరిటల్ని మాత్రం ఒక 10 మినిట్స్ కానీ ఒక 15 మినిట్స్ మాత్రం ఇలా ఉంచేసి తర్వాత కొంచెం కూలింగ్ అయితే వస్తుంది. కాబట్టి ఇలా కూలింగ్ గెరిటిని ఈ విధంగా చక్కగా గెడ్డలు ఉన్న చోట కానీ పొక్కులు ఉన్న చోట్ల కానీ అలానే గాయం అనుకోకుండా తగులుతూ ఉంటుంది కదా, గాయం ఉన్న దగ్గర కానీ వాపు దగ్గర కానీ ఇలా పెట్టేసుకుంటే కొంచెం రిలీఫ్ అనిపిస్తుందండి. సో మనకి ఒక్కోసారి కళ్ళు కూడా బాగా మంటలు వచ్చేస్తూ ఉంటాయి, నిద్రలేని టైం ఉంటూ ఉంటుంది కదండి. ఒక్కోసారి మన కళ్ళు మంటలు వచ్చినప్పుడు కూడా ఇలాగ ఈ కూలింగ్ గెరిటల్ని మన కళ్ళపైన ఈ విధంగా కొంచెం మనం కాపుకుంటూ ఉన్నామనుకోండి, ఆ మంట అనేది కూడా తగ్గిపోతుందండి. సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. సో మరి మీకు ఈ టిప్స్ ఎలా అనిపించాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.